హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఆయన ఎగ్జామ్ రాయడానికి వరంగల్ అయితే వెళ్ళిండు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా అన్న అయితే వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసి మా అన్న అయితే ఆఫీస్కి వెళ్ళిండు. ఇక్కడ మా పిన్ని అయితే మేము వచ్చినామని రవ్వ లడ్డూలు అయితే వేస్తుంది. రవ్వ లడ్డూలు చేసే ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా రవ్వని అయితే నెయ్యిలో బాగా వేయించుకొని ఇక్కడైతే మా పిన్ని కుడుకని తురుముతుంది. తురిమిన కుడుకని ఇందులో వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఇందులో కొన్ని వాటర్ పోసి తీగపాకం వచ్చిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వని అందులో యాడ్ చేసి ఇలా కొన్ని మిల్క్ పోసి బాగా మిక్స్ చేసుకొని లడ్డూలు కట్టుకోవాలి. మిల్క్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే లడ్డూలు జ్యూసీగా ఉండని కోసం, అవి గట్టిగా కాకుండా. ఇక్కడైతే పండు లడ్డూలు ఇవ్వమని ఏడుస్తున్నాడు మా పిన్ని లడ్డూలు కడుతుంటే. అవి వేడిగా ఉన్నాయి, తర్వాత ఇస్తా అంటే ఊరుకుంటలేడు. ఇక్కడ నాకేమో చాక్లెట్స్ ఉన్నాయి ఇవ్వమని ఏడుస్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అవి చాక్లెట్లు కాదు సబ్బులు అని చెప్తే అలిగి వెళ్తున్నాడు. పండు ఊకే చాక్లెట్స్ అని ఏడుస్తే మా పిన్ని ఇక్కడ కుర్కురే తీసిచ్చింది, తింటున్నాడు. నాకు కుర్కురే ఏమద్దు చాక్లెట్సే కావాలంటున్నాడు. ఇక్కడ పండు చూడండి జోగ్గా ఏడుస్తాడు. ఇక్కడైతే మా పిన్ని లాకేసి ఇచ్చింది కీసు. లాక్ తీయమనంటే ఫస్ట్ దేవునికి మొక్కి లాక్ తీస్తున్నాడు. అప్పుడు లాక్ వెళ్తుందట దేవునికి మొక్కితే. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.